కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం అరట్లకట్ట మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు పాఠశాల వార్షికోత్సవం కార్పొరేట్ పాఠశాలకు దీటుగా చాలా అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించగా మండల విద్యాశాఖ అధికారులు కేబి కృష్ణవేణి, పిఎస్ఎన్ మూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకలలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు మరియు బాల శతవదనం, ఇంగ్లీషు స్పెల్ బీ, మ్యాథ్స్ క్విజ్ పోటీలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు కేబి కృష్ణవేణి, పిఎస్ఎన్ మూర్తిలు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ద్వారా చిన్నారులకు చక్కటి విద్యాబుద్ధులు నేర్పించడం జరుగుతుందని తెలిపారు. పేద విద్యార్థులకు అనేక ప్రోత్సాహకాలను అందించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని, ఉన్నత విద్యావంతులుగా ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కరప క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు పి శ్రీనివాసరావు, కరప మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి, అరట్లకట్ట గ్రామ సర్పంచ్ గోపి సత్యవేణి గణేష్, గొడ్డటిపాలెం గ్రామ సర్పంచ్ గోనా అనూష్, ఆంజనేయులు, జనసేన పార్టీ అధ్యక్షులు బత్తుల సతీష్, గంటా వీరణ చౌదరి, మల్లి తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ నాయకులు పి రాజబాబు, అర్జున్, రమణ, ఏవివి ప్రసాద్, ఎస్టీయు నాయకులు వి రామ్మోహన్, సిపిఎస్ నాయకులు అలీం, అపాస్ నాయకులు చిన్నబాబు, కె రాంబాబు, పద్మావతి, ఇతర ఉపాధ్యాయులు హాజరయ్యారు. వార్షిక పరీక్షలలో ప్రతిభ చూపించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. స్పెల్ బీలో విజేత మరియు శతవదని అయిన 5వ తరగతి విద్యార్థిని కుమారి విజయలక్ష్మికి అతిథుల చేతుల మీదుగా సైకిల్ను బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమం నిర్వహణకు ఏ నరేష్ కుమార్, పి సాయి కిరణ్లు విరాళాలను అందజేశారని మరియు అవసరాల సూర్యం, కోరుమిల్లి చులుకూరి రామ్కుమార్, మార్కండేయులు, వీరంరెడ్డి ముత్యాలరావు విజేతలకు బహుమతులను సమర్పించారని సురేష్ కుమార్ తెలియజేశారు. మీకు తెలుసు, నేను అరకుగట్లో 2015 నుంచి 23 వరకు హెచ్ఎంగా చేశాను. చేసినప్పుడు పాఠశాలకు సంబంధించి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో నాకున్న లోటు ఏంటంటే యాన్యువల్ డే. సంక్రాంతి సంబరాలు చేశాను, చాలా చేశాను, అది వేరే సంగతి. కానీ నేను చేయలేకపోయింది ఏంటంటే యాన్యువల్ డే చేశాను, కాకపోతే భారీ స్థాయిలో చేయాలనుకున్నాను, చేయలేదు. కానీ మా మాస్టర్ విశ్వేశ్వరరావు గారు అదే స్థాయిలో చేసినందుకు ఆనందంగా ఉంది, సంతోషం. థ్యాంక్ యూ. మీ ఇద్దరికి కూడా బాగా చేశారు. ఓకే, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, యాన్యువల్ డే స్కూల్ ప్రిన్సెస్ లో జరుగుతుంది. మాస్టర్ యాన్యువల్ డే పెడతానన్నప్పుడు నేను హై స్కూల్లో పెట్టమని అడిగాను యాక్చువల్గా. సార్ కాదు అంటే, లేదా మన గ్రౌండ్ చిన్నది కదా అంటే, కాదండి నేను సైన్స్ ఫెయిర్ పెట్టినప్పుడు పేరెంట్స్ని పిలిచాను కానీ రాలేదు, వాళ్ళ దగ్గరికి నేను వెళ్తాననుకుంటున్నాను, ఇంకా నేను సెంటర్లో పెడతాననుకుంటున్నాను సార్ అన్నట్టు. ఓకే, మంచి ఆలోచన. యాక్చువల్గా స్కూల్ ప్రెమిసెస్లో పెట్టుకోవాల్సింది మీ దగ్గరికి మేము ఎందుకు వచ్చాం ఒక్కసారి ఆలోచించండి. యాక్చువల్గా మీరందరూ అరట్టకట్ట అంటే నాకు పుట్టిల్లు మెట్టిల్లు అంతకంటే ఎక్కువ, దాని గురించి నేను చెప్పలేను. ఇది దీని తర్వాతే. యాక్చువల్గా మనసు బాగోలేనప్పుడు ఎవరికైనా మానసిక ప్రశాంతత కావాలనుకుంటే ఏ గుడికో ఎక్కడికో గోపురానికో లేకపోతే ఏ పార్కుకో వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. సాధారణంగా మనకి ప్రశాంతత దొరికేది అదే ప్లేస్. నాకు కూడా మీరు నమ్మితే నమ్మొచ్చు, లేకపోవచ్చు, మీకేమనిపిస్తుందో నాకు తెలియదు. నాకు మనసు బాగోనప్పుడు బండి వేసుకొని వచ్చి నా స్కూల్ అని అనుకుంటాను. నా హై స్కూల్లో అక్కడ లోపల కూడా వెళ్ళను, కొన్నిసార్లు తెలుసో తెలీదో మీకు, స్టాఫ్ కూడా నేను వచ్చాడు తెలియదు. అక్కడికి వెళతాను, అలా చూసుకుంటాను, చూసుకొని ఒక 5 నిమిషాలు అక్కడే పెడతాను. ఇంకో విషయం ఏంటంటే, ఏదైనా స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో పిల్లలు బయట ఉంటారు, మాస్టర్లు బయట ఉంటారు, ఎవరు వచ్చినా చేస్తాను. మన హై స్కూల్లో మాస్టర్ల పని మాస్టర్ది, పిల్లల పని పనిది. అంటే ఒక్క ఇంటర్వెల్ లో తప్ప మాస్టర్ కానీ పిల్లలు కానీ బయటకు కనిపించారు. ఈ రోజుకి 2015లో మొదలు పెట్టాం, ఎప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. సో నేను వచ్చినట్టు కూడా తెలియదండి పాపం వాళ్ళకి. నేను అంటే అక్కడ 5 నిమిషాలు ఉంటాను, అలా ప్రశాంతంగా. నేను చేసిన తల్లిదండ్రులకి, విద్యార్థులకి, ఉపాధ్యాయులకి అందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు
మా యొక్క పాఠశాల యొక్క పనితీరు ఎలా ఉంది, మా దగ్గర చదివే తల్లిదండ్రులకే కాదు గ్రామాల్లో ఉన్న 10 మందికి తెలియాలి, మా పాఠశాల యొక్క ఉనికి చాటి చెప్పాలి అని చెప్పేసి విశ్వేశ్వరరావు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ యాన్యువల్ డే ప్రజల వద్దకే పాలన ఉంటున్నట్టుగానే ప్రజల దగ్గరికి వెళ్ళి మా యొక్క విద్యార్థుల యొక్క ప్రతిభని కనబరుస్తామంటూ ఈ సెంటర్లో ప్రోగ్రామ్ అరేంజ్ చేసి తల్లిదండ్రులతో పాటు ఇతరులకి కూడా ఈ పిల్లల యొక్క ప్రతిభని చాటి చెప్తున్నటువంటి వీరి యొక్క ఆలోచనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం విద్యాశాఖ తరఫున. మరియు ఇప్పుడు 117కి ఆల్టర్నేటివ్ 117 అని చెప్పి ఏదైతే 3, 4, 5 హై స్కూల్లో మెర్జ్ అయ్యాయో వాటిని వెనక్కి తీసుకొస్తూ మోడల్ ప్రైమరీ స్కూల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా అరట్లకట్ట ప్రాథమిక పాఠశాలకి మోడల్ ప్రైమరీ స్కూల్ శాంక్షన్ చేసి మరి ఈ పాఠశాల యొక్క విద్యార్థులు మరింతగా అభివృద్ధి జరగాలంటే 5 ఉపాధ్యాయులతో ఉత్తమమైన బోధన జరగాలంటూ మా అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ పాఠశాలకి ఇచ్చినటువంటి వసతులు ఏంటి, మోడల్ ప్రైమరీ స్కూల్గా దీనికి ఏమి ఇచ్చారు, ఏం శాంక్షన్ చేశారు అనేటటువంటి విషయాల్ని డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్ళి తెలియపరచడం జరిగింది ఆల్రెడీ. కాబట్టి ఈ అరట్లకట్టలో ఉన్నటువంటి వారు ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వ పాఠశాల ప్రైవేటు పాఠశాల అని కాదు, ఎక్కడైతే బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారో మీ పిల్లల యొక్క నైతిక విలువల్ని పెంపొందించుతూ ఒత్తిడి లేని విద్యను నేర్పించగలరు ఆ ఉపాధ్యాయుల దగ్గర మీ పిల్లల్ని చదివించండి అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటిని మేము సందర్శించి ఈ ఏదైతే ఆల్టర్నేటివ్ 117లో ఇచ్చిన మోడల్ ప్రైమరీ యొక్క విశిష్టత ఏంటి అనేది ప్రతి విలేజ్కి వెళ్ళి మేము చెప్పడం జరిగింది. మరి ఇదే విధంగా తల్లిదండ్రులు కూడా రెస్పాండ్ అయ్యి